హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం 10th క్లాస్ మ్యాథ్స్కి సంబంధించిన ప్రోగ్రెషన్స్ అనే చాప్టర్లో నుంచి మనం ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో ప్రాబ్లం ఏంటో ఒకసారి రఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మళ్ళీ నీట్గా స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఇఫ్ ద జామెట్రిక్ ప్రోగ్రెషన్స్ అంటే రెండు ఉన్నాయి. జామెట్రిక్ ప్రోగ్రెషన్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్, దిస్ ఈజ్ అనదర్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. సో వాట్ ఈస్ ద కండిషన్? హ్యావ్ దైర్ nth టర్మ్ ఈక్వల్. అంటే ఈ రెండు జామెట్రిక్ ప్రోగ్రెషన్స్ యొక్క nth టర్మ్ ఈక్వల్ అయితే ఏం కనుక్కోమన్నాడు? n కనుక్కోండి అంటున్నాడు. అంటే దీనికి nth టర్మ్ కనుక్కుంటా, దీనికి nth టర్మ్ కనుక్కుంటా. సో రెండింటిని ఈక్వేట్ చేస్తే n వాల్యూ వస్తుంది. ఓకే, సో మనకు తెలుసు జామెట్రిక్ ప్రోగ్రెషన్లో nth టర్మ్కి ఫార్ములా an ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1. ఇక్కడ ఏని ఏమంటామంటే ఫస్ట్ టర్మ్ అంటాం, ఆర్ని ఏమంటామంటే కామన్ రేషియో అంటాం. అదే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఏని ఫస్ట్ టర్మ్, అక్కడ డి ఉంటుంది, అంటే కామన్ డిఫరెన్స్ బిట్వీన్ సెకండ్ టర్మ్ అండ్ ఫస్ట్ టర్మ్. ఇక్కడ ఆర్ అంటే కామన్ రేషియో, సో అంటే R2/R1 అంటాం. సెకండ్ టర్మ్ని ఫస్ట్ రాసి డినోమినేటర్లు ఫస్ట్ టర్మ్ని రాయాలి, థర్డ్ టర్మ్ న్యూమరేటర్ రాసి డినోమినేటర్ సెకండ్ టర్మ్ని. ఓకేనా? ఎస్, మరి ఆ రెండింటిని ఈక్వల్ చేసేస్తాము nth టర్మ్ కనుక్కున్నాక. సో అప్పుడు మన ఆన్సర్ వస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ ఈ యొక్క జామెట్రిక్ ప్రోగ్రెషన్లో nth టర్మ్ ఏంటో కనుక్కుంటాం. ఓకే, సో గివెన్ దట్ one geometric progression ఏంటి? 160 to 54, అదేవిధంగా 18 అండ్ సో ఆన్. ఓకే, ఇప్పుడు 162ని ఫస్ట్ టర్మ్ అంటాం. ఓకే, సో హియర్ ఫస్ట్ టర్మ్ ఏంటి? దాన్ని ఏతో డినోట్ చేస్తాం, 162. ఓకే, నెక్స్ట్ కామన్ రేషియో కనుక్కుంటాం. స్మాల్ ఆర్ కనుక్కోవాలి కదా, ఏ ఆర్ పవర్ n మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేయడానికి కామన్ రేషియో అంటాం. కామన్ రేషియో దాన్ని స్మాల్ ఆర్తో డినోట్ చేస్తాము, A2/A1. కొందరు T2/T1 అంటారు, అంటే ఫస్ట్ సెకండ్ టర్మ్ వేయాలి డినోమినేటర్లో ఫస్ట్ టర్మ్. ఓకే, A2/A1, A3/A2 అట్లా. సో ఇక్కడ A1 అంటే ఫస్ట్ టర్మ్, A2 అంటే సెకండ్ టర్మ్, A3 అంటే థర్డ్ టర్మ్. సో A2/A1 అంటే 54 డివైడెడ్ బై 162. ఎస్, దట్ ఈస్. ఇప్పుడు మీరు 2తో క్యాన్సిల్ చేయొచ్చు. ఓకే, లేకుంటే డైరెక్ట్గా ఇది 54 మల్టిపుల్ 162 అనేది 54 into 2 108 ప్లస్ 54 162. చూడండి, 54 into 3 times 3 into 4 12, 3 5 15, ఒక 1 16, 162. సార్ నాకు అంత కష్టం సార్, అలా ఉన్నప్పుడు చూడండి 54 1 time, 54 3 times. సో నేను 2తో క్యాన్సిల్ చేస్తున్నాను. 2 2s 4, 2 7s 14, 2 8 16, 2 1s 2. ఇంకా 2తో వెళ్ళు, 3తో చేయండి. 3 into 9 27, 3 2s 6, ఇంకా 2 1 ఉంటుంది. 3 టేబుల్ 21 7 times, 9 3s 27. సరిపోయింది, 1/3. ఓకే, ఇట్లా మీరు నిదానంగా అయినా క్యాన్సిల్ చేసుకొని చివరిలో 1/3 వేసేయండి. కామన్ రేషియో ఎంత? 1/3. సో ఇప్పుడు మనము nth టర్మ్ని కనుక్కుందాం. సో దెర్ఫోర్ nth టర్మ్ ఇన్ జీపీ, సో దాన్ని ANతో డినోట్ చేస్తాం. సో ఫార్ములా A ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1. సో AN ఈజ్ ఈక్వల్ టు, A అంటే ఫస్ట్ టర్మ్ 162 ఇంటూ ఆర్ అంటే అదే కనుక్కో, ఆర్ 1/3 ఉంది కదా. ఎస్, 1/3 ఉంది, హోల్ పవర్ n మైనస్ 1. n అంటే n. ఓకే, సో ఇప్పుడు ఏదన్నా టర్మ్స్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు ఇది ఎలా ఉందంటే A/B హోల్ స్క్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ హోల్ పవర్ n ఉందనుకో, A పవర్ n బై B పవర్ n రాయొచ్చు. న్యూమరేటర్కి పవర్ n, డినోమినేటర్కి పవర్ n వస్తుంది. సో 1 పవర్ n మైనస్ 1 బై 3 పవర్ n మైనస్ 1. కాబట్టి 1 పవర్ ఎనీథింగ్ అంటే 1 కాబట్టి 1 పవర్ n మైనస్ 1 అంటే 1. సో AN ఈజ్ ఈక్వల్ టు 162 ఇంటూ 1/3 పవర్ n మైనస్ 1.
ఓకేనా? సరే, దీనికి ఇప్పుడు ఒక నంబర్ ఇస్తున్నాను 1. ఇదే విధంగా ఇంకొక జామెట్రిక్ సిరీస్ని తీసుకుందాం. నెక్స్ట్, ఆల్సో given that other geometric series, another geometric progression అని కూడా అనొచ్చు. ఓకే, ఏంటి రెండోది? 2/81, 2/27, 2/9. సో ఆన్సర్ ఇక్కడ కూడా మనము nth టర్మ్ని కనుక్కుంటాం ఇలా. ఓకే, ఎస్. సో ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటి? ఫస్ట్ టర్మ్. హియర్ ఫస్ట్ టర్మ్ దాన్ని ఏతో డినోట్ చేస్తాం, 2/81. కామన్ రేషియోని కనుక్కోవాలి. ఎస్, కామన్ రేషియో. ఓకే, కామన్ రేషియోని ఇక్కడ కూడా మనం ఆర్తో డినోట్ చేస్తాం, A2/A1. A2 అంటే ఇది A1, A2, A3. A2 అంటే సెకండ్ టర్మ్, అక్కడ 2/27 డివైడెడ్ బై A1 అంటే 2/81, విచ్ ఈజ్ ఈక్వల్ టు 2/27 అలానే రాస్తున్నా ఇంటూ ఇక్కడ 2/81 న్యూమరేటర్కి వెళ్తే రెసిప్రోకల్ అవుతుంది, అంటే 81/2 అవుతుంది. ఓకేనా? ఇక్కడ మళ్ళీ 2 క్యాన్సిల్ చేయొచ్చు. 27 3 times 81 చూడండి, 27 into 3, 3 into 7 21, 3 2 6 plus 2 8. సో 27 3 times 81, కాబట్టి ఇక్కడ 3. ఓకేనా? కామన్ రేషియో సెకండ్ సిరీస్కి ఏంటి? 3. ఇప్పుడు nth టర్మ్ రాద్దాం. ఓకే, నెక్స్ట్, therefore nth term in GP. సో an is equal to చెప్పండి, సేమ్ ఫార్ములా, a into r power n minus 1. a into r power n minus 1. an is equal to, a అంటే ఫస్ట్ టర్మ్ 2/81 ఇంటూ r అంటే ఇందాకే కనుక్కున్నాం 3 పవర్ n minus 1. n అలానే ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇంకా దీనికి ఒక నంబర్ ఇచ్చేస్తాను. సో నంబర్ 2. సో ఇప్పుడు డేటాలో ఏమి ఇచ్చాడంటే, సిన్స్ nth టర్మ్ ఆఫ్ 2 ప్రోగ్రెషన్స్ ఆర్ ఈక్వల్, జామెట్రిక్ ప్రోగ్రెషన్స్ ఆర్ ఈక్వల్ అంటే, సో nth టర్మ్ ఇక్కడ ఇది, ఇక్కడ ఇది. సో ఆ రెండింటిని ఈక్వల్ చేస్తే n వాల్యూ వస్తుంది. ఓకేనా? మన ప్రాబ్లం ఏంటంటే nవ టర్ము అంటే ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మూడో టర్ము, అక్కడ రెండవ సిరీస్లో మూడో టర్మ్ ఈక్వల్ అవుతుంది అంటున్నాడు, ఏ టర్మ్కి ఈక్వల్ అవుతుంది అంటున్నాడు. ఓకేనా? అట్లా ఇవన్నీ ఈక్వల్ కాలేదు, ఫస్ట్ 3 టర్మ్స్ ఈక్వల్ కాలేదు, ఫోర్త్ది ఏమైనా అవుతుందేమో, ఫిఫ్త్ది ఏమైనా అవుతుందేమో అని. ఓకే, ఎస్. ఇప్పుడు ఒక చిన్న లైన్ రాస్తున్నాను, గివెన్ దట్ nth term of these GPs అంటే geometric progressions are equal. సో అంటే, సో therefore 162 into 1/3 power n minus 1 is equal to number 2లో nth term 2/81 into 3 power n minus 1. ఓకే, సో ఇప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. డైరెక్ట్గా క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఉన్నాయంటే ఎస్ ఉన్నాయి. చూడండి, ఇప్పుడు ఈ 2/81ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి, 1/3 power n minus 1, 3 power n minus 1 డివిజన్లో ఉంది, రైట్ సైడ్కి వెళ్ళి మల్టిప్లైర్ అవుతుంది. ఓకేనా? సో ఎస్, 162 ఇంటూ ఈ 2/1, 2/81 ఏమవుతుంది? 81/2 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 3 power n minus 1 అలానే ఉంటుంది.
ఇక్కడ డివిజన్లో 3 power n - 1 ఉంది, రైట్ సైడ్కి వెళ్ళి మల్టిప్లైర్ అవుతుంది. సో అంటే 3 power n - 1. ఓకేనా? ఎస్. సో ఇప్పుడు 2తో క్యాన్సిల్ చేయండి. 2 8 times 2 1s 81 into 81. ఓకే, 81 హోల్ స్క్వేర్ రాయొచ్చు. అవునా? 2 ఉన్నాయి. నువ్వు మల్టిప్లై చేసైనా వేయచ్చు, ఒక ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ చూడండి, బేసిస్ ఈక్వల్ పవర్స్ని యాడ్ చేయొచ్చు. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఇలా ఉన్నప్పుడు ఏ పవర్ m ప్లస్ nగా రాసుకోవచ్చు. ఓకేనా? ఎస్. కాబట్టి 3 power n - 1 పవర్ ఏముంది n-1 ప్లస్ n-1, ఇది m ఇది n అనుకుంటే, సో 81 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 power n ప్లస్ n ఎంత? 2n - 2 అనమాట. ఓకేనా? -1 -1 -2. సో అయితే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ రైట్ సైడ్లో ఇక్కడ n ఉంది, అదే కనుక్కోవాలి. లెఫ్ట్ సైడ్లో 81 హోల్ స్క్వేర్ ఉంది, ఇక్కడ 3 పవర్ ఉంది. సో అంటే ఇక్కడ 81ని కూడా 3 బేస్ 3 లాగా వచ్చేటట్లు చేయాలి. 81ని 3 power 4లో ఏం రాసుకోవచ్చు? ఇందాక మనం చెప్పుకున్నాం. సో 3 క్యూబ్ అంటే 27, 3 power 4 27 into 3 27 into 3 3 6 18 సరిపోతుంది. 3 స్క్వేర్ అంటే ఎంత? 9. 3 క్యూబ్ అంటే 27, 3 power 4 అంటే 81. కాబట్టి ఖచ్చితంగా బేస్ 3నే ఉండాలి. ఓకేనా? ఎస్. కాబట్టి దీన్ని 3 power 4 రాసుకోవచ్చు, ఇంకా హోల్ స్క్వేర్. సరే, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఇంకొక ఫార్ములా, ఏ పవర్ m హోల్ పవర్ n, దాన్ని ఏం రాసుకోవచ్చు? ఏ పవర్ m ఇంటూ nగా రాసుకోవచ్చు. ఓకేనా? ఇవి మనం 8th క్లాస్లో ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ అనే చాప్టర్లో డిస్కస్ చేసాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3 power 2 power n - 2. ఓకేనా? ఇది m ఇది n అనుకోండి, అప్పుడు రెండింటి మల్టిప్లై చేయాలి. 4 into 2 ఎంత? 8 అవుతుంది. సో 3 power 8 విచ్ ఈజ్ ఈక్వల్ టు 3 power 2n - 2. ఇక్కడ బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ కూడా ఈక్వల్ అయిపోతాయి. ఈ బేసెస్ ఆర్ ఈక్వల్, దెన్ పవర్స్ ఈజ్ ఆల్సో ఈక్వల్. అంటే 8 ఈజ్ ఈక్వల్ టు 2n - 2. ఈ -2 లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి, +2 అవుతుంది. ఓకేనా? సో ఆ 2n అలానే ఉంటుంది. ఈ -2 ఇటు సైడ్ తీసుకెళ్తే ప్లస్ 8 + 2 10. సో n ఈజ్ ఈక్వల్ 2 1s 2 5 times. ఓకే. సో అంటే ఈ రెండు జామెట్రిక్ సిరీస్లో ఈ రెండిట్లో 5వ టర్మ్, ఫర్ ఎగ్జాంపుల్ 5th టర్మ్ ఏదన్నా 8/23 వచ్చింది అనుకో, ఇక్కడ కూడా 5th టర్మ్ అదే వస్తుంది అని. ఓకేనా? ఆ రెండిటి ప్రోగ్రెషన్లో ఏ టర్మ్ ఈక్వల్ అవుతుంది అంటే 5th టర్మ్ ఈక్వల్ అవుతుంది. సో చివరిలో ఒక కన్క్లూడ్ లైన్ రాస్తాను. Therefore, 5th term of both GPs are equal. ఓకేనా? సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.